వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. హ్యూమన్ ట్రాఫికింగ్ ఇదో పెద్ద మాఫియా. రోజు మన మధ్య నుంచి చిన్న చిన్న పిల్లలు, వయసులో ఉన్నవారు, ఇలా ఒక్కోసారి మధ్య వయస్కులు ఉన్నట్టుండి మాయమైన వార్తలను మనం చదువుతూనే ఉంటాం. ఎన్నో మిస్సింగ్ కేసులు అసలు ఆచూకీ తెలియకుండానే అలా రికార్డుల్లోనే మరుగున పడిపోతూ ఉంటాయి. అసలు మిస్ అయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనేది చాలా మిస్టీరియస్ ప్రశ్న. వాళ్ళను కొందరు అక్రమ రవాణా చేసి రకరకాలుగా ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారన్న విషయం మీకు తెలుసా? ఇదొక చీకటి రహస్యం. మన రాజకీయ నాయకులు, ఈవెన్ రీసెంట్గా పవన్ కళ్యాణ్ కూడా మిస్ అయిన అమ్మాయిల గురించి మాట్లాడారు. కానీ అసలు ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేటటువంటి నెట్వర్క్ గురించి పెదవి విప్పలేదు. నిజానికి మన మీడియా, రాజకీయ వ్యవస్థ ఈ చీకటి రహస్యాన్ని ఛేదించి మనుషులను అక్రమ రవాణా అవ్వకుండా ఆపగలిగే చర్యలను పెద్దగా చేపట్టనే లేదనేది వాస్తవం. ఇక మన రాష్ట్రంలో, ఈ దేశంలోనే కాక అంతర్జాతీయ వ్యాప్తంగా కూడా మానవ అక్రమ రవాణా అనేది ఒక పెద్ద సమస్యగా మారింది అనడానికి అంతర్జాతీయంగా మానవుల అక్రమ రవాణా పెరిగిందని చెప్తూ ఐక్యరాజ్య సమితి సంస్థ బుధవారం వెలువరించినటువంటి ఒక నివేదికనే సాక్ష్యంగా ఉంది. 2019లో కరోనా ముందు నాటి స్థాయిలో పోల్చితే 2022లో ఈ అక్రమ రవాణా బాధితుల సంఖ్య 25% మేర పెరిగిందని పేర్కొంది. వ్యక్తుల అక్రమ రవాణాపై 2024 గ్లోబల్ రిపోర్ట్స్ను మాదక ద్రవ్యాలు నేరాలపై ఐక్యరాజ్య సమితి కార్యాలయం ప్రచురించింది. ఇందుకు దారిద్ర్యం, ఘర్షణలు, వాతావరణ విపత్తులు వంటి అంశాలను కారణాలుగా చూపించింది. వీటి వల్ల ప్రజలు దోపిడీకి గురి కావడానికి అవకాశాలు పెరిగాయని పేర్కొంది. బాలల రవాణా, బలవంతంగా కార్మికులను తరలించడం, అలాగే బలవంతంగా నేరాలు చేయించడం వంటి అంశాలు కూడా ఇదే కాలంలో పెరిగాయని చెప్పి ఆ నివేదిక పేర్కొంటుంది. అంతర్జాతీయంగా చూసినట్టయితే వెట్టి చాకిరీ కోసం తరలించే బాధితుల సంఖ్య 2019తో పోలిస్తే 2022లో 47% పెరిగింది. బాలల బాధితుల సంఖ్య 31% పెరిగింది. ఇక బాలికల అక్రమ రవాణా 38% పెరిగిందని నివేదిక పేర్కొంది. 156 దేశాలకు చెందిన డేటాను ఈ నివేదిక విశ్లేషించింది. ప్రపంచవ్యాప్తంగా 2022లో ఈ అక్రమ రవాణా బాధితుల్లో మహిళలు, బాలికలు 61% ఉన్నారని చెప్పి వెల్లడించింది. వీరిలో 60% మంది బాలికలను లైంగిక దోపిడీ కోసమే బలవంతంగా తరలించారని పేర్కొంది. ఆన్లైన్ కుంభకోణాలతో సహా బలవంతంగా నేరాలకు పాల్పడేలాగా చేయటం కూడా బాగా పెరిగిందని పేర్కొంది. 2016లో ఇటువంటి నేరాల సంఖ్య కేవలం 1% ఉండేదని 2022 నాటికి 8% పెరిగిందని నివేదిక తెలుపుతోంది. ఇందుకు పాల్పడే వారిని జవాబుదారీగా చేయడానికి బలోపేతమైన క్రిమినల్ జస్టిస్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి UNODC ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఘడావాలి పిలుపునిచ్చారు. బాధితులను కాపాడేందుకు గాను దీని నుండి బయటపడినటువంటి వారికి సహాయం అందించేందుకు దేశాల మధ్య సహకారం కూడా పెరగాల్సి ఉందన్నారు. నిజానికి మనుషుల అక్రమ రవాణాను రాష్ట్ర వ్యాప్తంగానే అరికట్టగలిగితే జటిలమైన సమస్యగా మారకముందే మనుషులను కాపాడుకోగలం. లేదంటే ఈ దందా నీడలో ఎంతోమంది బలి కావలసి వస్తోంది.